దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఎప్పుడు కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరి స్థితి నా బిడ్డలను వేసుకుని నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు నా ఇంటి వారు నన్ను ప్రేమించెరగరు, నా ఇంటి వారు ఎవరు కూడా నన్ను ఆదరించి ఎరగరు, నా ఇంటి వారు ఎవరు నన్ను ప్రేమగా చూసి నా బిడ్డలకు కూడా ఒక చారణ మందం బిస్కెట్ కూడా పెట్టిన వాళ్ళు లేరండి. అందరినీ నేను అన్ని విషయాల్లో నేను మరి వాళ్ళకి ఉపయోగపడ్డాను, కానీ ఎవరూ నాకైతే ఉపయోగపడలేదు, నాకును నా బిడ్డలకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను పై చేయగానే ఉంచాడు కానీ కింది చేయగా ఉంచలేదండి. చూడు, నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచలేని వాగ్దానాల ద్వారా మాట్లాడిన దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మరి నన్ను ఆదరించేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, పరామర్శించేవారు అంతకంటే లేరు కదా. నేను ఒంటరిని, నా ఇద్దరు బిడ్డలతో పాటు నువ్వు మా ముగ్గురితో పాటు నీవు నాలుగోవాడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు దేవా అని నేను చెప్పుకునేదాన్ని. ఇప్పుడు కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగో. నేను షడ్రకు, నా కుమారుడు మేషకు, మరి అబేద్నెగో నా కూతురు. ఈ విధంగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలంలాగా ఇంటిలోనే కూర్చుని మేము డ్రమ్ములు కొట్టుకుంటూ నేను కంజీరు కొడుతూ నా బిడ్డ బెల్స్ కొడుతూ ఈ విధంగా దేవుని గొప్పగా ఆరాధించుకునేవాళ్ళం. ఆ 14 సంవత్సరాలు ఏ చర్చికి వెళ్ళలేదండి. నేను ఏ చర్చికి వెళ్ళలేదండి. 14 అయిపోయి 15వ సంవత్సరం ప్రారంభంలో మరలా తిరిగి నేను అదే బ్యాప్టిస్ట్ చర్చిలోకి వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. నా మీద పెద్ద గాలి తుఫాన్ వచ్చేసింది, నా కుటుంబం చీలిపోయింది, నేను చిందరబందర అయిపోయాను, నా బిడ్డలు వేసుకుని నేను ఒంటరిగా అయిపోయాను. నన్ను మోసం చేసిన వాళ్ళు ఈరోజు ఈ భూమి మీద లేకుండా పోయారండి. నన్ను మాత్రం సజీవ సాక్షిగా, సజీవరాయిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సజీవమైన సాక్ష్యాన్ని మీరు అందరూ వినాలి, దయచేసి వినాలి, విసుక్కోవద్దు. ఎందుకంటే దేవుని మాటలు, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మనము విని మన జీవితాల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలను నిత్యము ఆయన్ని తలపోస్తూ వెలపోస్తూ ఆయన చేసిన అద్భుతాలను మనం తలపోసి వెలపోయవలసిన వారమై ఉంటున్నాము. ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఎంత మరి ఆయన స్తుతించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. అసలు మనం ఏ పాటి వారము? ఆయనకి రుణం తీర్చగలవారమా? కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు, దేవా, మరి నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కదా అని అన్నప్పుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూడండి, ప్రయాసమే, నా జీవితం అంతా ప్రయాసమే. ఈ ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నా జీవితంలో పెద్ద తుఫాను వచ్చిందండి. 1997 నుంచి మరి 14 సంవత్సరాలు వనవాసం లాంటి జీవితాన్ని నేను భయంకరమైన దినాలు నేను గడపవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను నా ఏరియాలో ఉన్న ఆ చర్చికి వెళ్ళేదాన్ని. ఏ చర్చికి వెళ్ళలేదండి 14 సంవత్సరాలు. కాబట్టి మరలా తిరిగి నేను నా స్వస్థలంలోనే నేను ఉన్న దగ్గర మరి నేను అదే చర్చికి మళ్ళీ 15వ సంవత్సరం ప్రారంభంలో మళ్ళా వెళ్ళగలిగాను. హల్లెలూయా. ఎందుకని నా యొక్క ఇల్లు పోయే, నా యొక్క